ఎందరో వీరుల చరిత్ర మూలాలను శోధించి సాధించి ఈ గడ్డ చరిత్ర మీద పట్టు సాధించిండు. పత్రికా విలేఖరిగా ప్రజలతో మమేకమై ప్రజా తిరుగుబాటు ఉద్యమాలను, అస్తిత్వ పోరాటాలను, ఎన్నో సమస్యలను తన వార్తా కథనాల ద్వారా నవతరానికి తెలియజేసిండు. సినిమాలంటే చిన్నప్పటి నుంచే మోజు పెంచుకున్న యాట హైదరాబాదులో అడుగుపెట్టి అనతి కాలంలోనే శతాధిక చిత్రాల దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారి దగ్గర శిష్యుడిగా చేరి ఆయన నేర్పిన విద్యను ఒడిసి పట్టుకుని దానికి తన మార్కును జోడించిండు. ప్రముఖ రచయిత వేటూరి సుందర్రామూర్తి గారి నిర్మాణంలో కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ని కథానాయకుడిగా పెట్టి కూచిపూడికి ఆద్యుడు శివన్నారాయణ తీర్థుల చరిత్రను తెరకెక్కించి ప్రేక్షకులతో పాటు సినీ ఉద్దండులైన శ్రీ రాఘవేంద్రరావు, వేటూరి సుందర్రామూర్తి, ఎంవిఎస్ హరనాథరావు, ఎంఎం కీరవాణిల సాంగత్యంలో పనిచేసి వాళ్ల మెప్పు పొందిండు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా మరియు రామోజీరావు గార్ల కలయికతో భారీ ఖర్చుతో యాటా సత్యనారాయణ తెరకెక్కించిన స్వర్ణ ఖడ్గం అనే సిరీస్ తెలుగులో నిర్మించబడి 8 భాషల్లో అనువదించబడిన మొట్టమొదటి ప్రాజెక్టుగా పేరు దక్కించుకుంది. రాఘవేంద్రుడి శిష్యుడిగా ఏ జానర్నైనా అవలీలగా తెరకెక్కించగల పట్టు సాధించి 12 నంది అవార్డులు సాధించిన యాటా సత్యనారాయణ తాను పుట్టిన గడ్డ విమోచన కోసం జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని, వీరుల పోరాట చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలని ఎప్పటికప్పుడు ఆరాటపడేటోడు. ఉరుములు మెరుపులకు వాన తోడైనట్టు సోదర సమానులు నల్లగొండ గడ్డ మీదనే పుట్టిన పోరాట పటిమ కలిగిన శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారి అకుంఠిత దీక్షా సంకల్పం యాటా సత్యనారాయణ కన్న కలలకు ప్రాణం పోసినాయి. హైదరాబాద్ వీర చరిత్రను దండుబాట మీద పెట్టడానికి సత్యనారాయణకు ఊతమిచ్చిన దమ్మున్న అస్త్రం గూడూరు నారాయణ రెడ్డి. నెత్తుటితో తడిసిన మట్టి గాథను, దగాపడ్డ పూర్వీకుల చరిత్రను, అస్తిత్వం కోసం అసమాన పోరాటం చేసిన మనకు తెలియని మన ఘన చరిత్రను సినిమాగా చేసి ముందు తరాలకు చూపెట్టాలనే ఇళ్ళ ఇద్దరి సంకల్పమే ఈ రజాకార్ సినిమాకి పునాది. గూడూరు నారాయణ రెడ్డి గారి సహకారంతో యాట సత్యనారాయణ అంబుల పొది నుంచి సర్రున ఉరుకొచ్చి కబంధ హస్తాల కింద కప్పిపెట్టిన చరిత్ర పుటల్ని తెరచి నవతరానికి గత చరిత్రను తెలియజేసేదే ఈ రజాకార్. రజాకార్ రజాకార్ చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. యాటా సత్యనారాయణ గారు వెండి తెర మీద ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి ఈ శుభతరుణంగా మీకు శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము సత్యనారాయణ గారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ ఆఫ్ రజాకార్ ఒకసారి చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ రజాకార్ ప్లీజ్. According to the decree, all domestic institutions should be merged in Hindustan. The majority of people this state should want this monarchy. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు. వాళ్ళు హిందుస్థాన్నే కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ మతం అన్నా మారాలి, రాజ్యం అన్నా వదలాలి. మతం మారితే దోస్తి, మారకపోతే దుష్మన్. హిందువులుగా పుట్టి బానిసలైండ్రు, ఇస్లాంలోకి మారి మాలికలవ్వండి. ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు. ఇది మాట కాదు, నిజాం శాసనం. హైదరాబాద్ను హిందుస్థాన్లో విలీనం చేయకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయట. సర్దార్ పటేల్ నుంచి లేఖ వచ్చింది. హైదరాబాద్ అఖండ భారతానికి హృదయం లాంటిది. యుద్ధం చేయాల్సిందే, గా మతోన్మాదుల్ని సమాధి చేయాల్సిందే. సంపడమే తెలిసినాక కొడుకులకు సాగు భయమేందో చూపెట్టాలి. ఇంత ధైర్యం ఏడు నుంచి వచ్చింది కాఫీర్లకు. హైదరాబాద్ ని తుర్కిస్తాన్ గా మార్చడానికి సహకరిస్తామని చిన్న మాట ఇచ్చిండు.
పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఇక్కడే ఉంటుంది. హిందుస్థాన్ ను కాలుతున్న కాఫీర్ల శవాల వాసనతో నింపండి. నేను హైదరాబాదును మరో కశ్మీరుగా మారనివ్వను. Police action from Delhi has turned into an Operation Polo. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. రజాకార్ ట్రైలర్ చూసాము. మార్చ్ 15 థియేటర్లో విడుదలవుతుంది సినిమా. తప్పకుండా వెళ్ళి అందరం చూద్దాము. అండ్ ఇప్పుడు వేదిక మీదకి నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారిని మరొకసారి ఆహ్వానిస్తున్నాము. అతిథులందరినీ కూడా ఆహ్వానించే ముందు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు మన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, మన బీజేపీ ఎమ్మెల్యే గారు ఫ్రమ్ కామారెడ్డి, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నాయకత్వానికి నిదర్శనం, అలాగే స్నేహశీలి సహృదయులు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత ఓపిక్గా ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. మరొకసారి ఎమ్మెల్యే గారిని, మన పైడి రాకేష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాకి అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇచ్చారు వారు. ఇందాకే మనం ఒక పాట విన్నాము. మరొకసారి శ్రీ ఆర్ నారాయణమూర్తి గారిని, ఓకే సార్ అక్కడే ఉంటానని చెప్పారు. అలాగే బాబీ సింహ గారిని అండ్ వేదిక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తేజ్ సాప్రో సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంజిరెడ్డి పోతిరెడ్డి గారిని, డాక్టర్ అంజిరెడ్డి పోతిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అనుశ్రియ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రాజ్ అర్జున్ గారు వేదిక మీదకి రావాలి. అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి మనకి రజాకార్ సినిమాలోని పాటలు విడుదలవుతున్నాయి. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు ఇరువురిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పిఆర్ఓ వంశీకాక గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ఎమ్మెల్యే గారికి బొకేని అందించడానికి చిత్తరంజన్ రెడ్డి గారిని, కాస్ట్యూమ్ డిజైనర్ పూజా గారిని, ఆర్ట్ డిజైనర్ తిరుమలన్ తిరుపతి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పూజా గారు అండ్ చిత్తరంజన్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే టు ఆర్ ఎమ్మెల్యే గారు. సందీప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహేష్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ సంతోష్ పవన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్ స్టేజ్. బిగ్ టికెట్ని రిలీజ్ చేయవలసిందిగా శ్రీ కాటిపల్లి వెంకటరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే సినిమాలకి ఫెంటాస్టిక్ మ్యూజిక్, అసలు ఎప్పుడు విన్నా సరే లేచి డాన్స్ వేసేయాలనిపించేటువంటి సంగీతాన్ని మనకి భీమ్స్ గారు అందించారు. కానీ ఇందులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్లో బ్యూటిఫుల్ సాంగ్స్ని మనకి అందించినటువంటి భీమ్స్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు. భీమ్స్ గారు మంచి పాటకారి మాత్రమే కాదు, మంచి మాటకారి కూడా. చక్కటి ప్రాసలతో మాట్లాడుతూ ఉంటారు. మరి ఇవాళ ఒకటో రెండో అలా. ఈ సినిమా గురించి మాట్లాడదాం అంటే
కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళడం, ఈ సినిమా గురించి ఈరోజు చెప్పడం అంటే కొన్ని దశాబ్దాల క్రితం అమరులైనటువంటి వీరులందరినీ తలుచుకోవడం, ఈ సినిమాకు పనిచేయడం అంటే ఆ రోజు రక్తం చిందించిన ప్రతి తల్లి ప్రతి బిడ్డ యొక్క రక్త తర్పణానికి సంబంధించి తిరిగి ఒక అంజలి ఘటించడం, ఈ సినిమాకు పాట చేయడం అంటే నేను చేస్తున్న ప్రతి పాట యొక్క జన్మ ధన్యం అవ్వడం. ఈ సినిమా రికార్డింగ్ కోసం నా దగ్గర రీల్స్ పంపించినప్పుడు ఫస్ట్ రీల్ నుంచి చివరి రీల్ వరకు, ఫస్ట్ రీల్ నుంచి చివరి రీల్ వరకు నేను కన్నీళ్లు పెట్టుకొని ఒక సంఘటన అంటూ లేకుండా పోయింది. ప్రతి సంఘటనకి, ప్రతి సిచ్యువేషన్కి, ప్రతి రీల్కి నేను ఏడుస్తూనే ఉన్నాను. నేను బలగం చేసినప్పుడు బలరామ నరసయో బలరామ నరసయో బంగారుతో అంటూ బయలెల్లి పోతివో బలరామ నరసయో అని ఆ పాట చూసినప్పుడు విజువల్గా నేను ఏడ్చాను. దాని తర్వాత అదే సినిమాలో చివరిలో క్లైమాక్స్లో వచ్చే 20 నిమిషాలకు నేను ఏడ్చాను. ఒక 20 నుంచి 30 సార్లు ఏడ్చి ఉంటాను. అలాగే ప్రపంచం మొత్తం కన్నీళ్ళు పెట్టుకుంది ఆ సినిమాని చూసి. దాని తర్వాత ఈ సినిమా నేను చేయాల్సి వచ్చినప్పుడు, ఈ అవకాశం నాకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా చెబుతున్నా, సినిమాలో మనం ఎమోషన్ అవ్వని ఒక నిమిషం అంటూ ఉండదండి. ప్రతి నిమిషం మనం ఎమోషన్ అవుతాం, ప్రతి నిమిషం మన కోపం వస్తుంది, ప్రతి నిమిషం మనకు బాధేస్తుంది, ప్రతి నిమిషం ఇలాంటి సంఘటనలు జరిగాయా అని మనసును బరువెక్కించే సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఇది వ్యక్తులకు వ్యతిరేకంగానో, మతాలకు వ్యతిరేకంగానో, కులాలకు వ్యతిరేకంగానో, సంఘానికి వ్యతిరేకంగానో తీసింది కాదు. ఇది నిజంగా జరిగినటువంటి ఒక చరిత్రను తీసుకొచ్చి పూసగుచ్చి ప్రపంచం ముందుకు ఉంచారు. అలాంటి సినిమాను తీసిన యాట గారికి, అలాంటి సినిమా నిర్మించిన మా నిర్మాత గూడూరు గారికి, ఇలాంటి సినిమాలో పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ గారికి, అలాగే ప్రతి టెక్నీషియన్కి నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ జన్మ ధన్యమైపోయింది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి పాటగాడికి, పాడిన ప్రతి గాయకుడికి, రాసిన ప్రతి మన శుద్ధ అశోక్ తేజ గారికి కానీ, మన కాసల శ్యామ్ గారు కానీ, శ్రీనివాస్ మౌళి గారు కానీ, ఇలాగ అందరి జీవితాలు ధన్యమైపోయిందని నేను అంటానండి. ఎందుకంటే ఈ సినిమాని గత కొన్ని రోజులుగా రికార్డింగ్ చేస్తూనే ఉన్నాము. ఇందులో మీ అందరి కోసం ఒక పాట. పాదాన ముళ్ళు కుచ్చితే బాధతో తల్లడిల్లేది, కడుపులో బల్లెందించితే నీ పెదవుల్లో నవ్వు ఏందిది, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా, దింపుడు కల్లంల మిమ్ములను దింపిలే బిడ్డ అని అంటున్నాము, ముద్దాడి మిమ్మల్ని భూతల్లి డొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నాము, పిడికిళ్ళు మూసిన మీ చేతుల శపథమేందో తెలుసుకున్నాము, తెరిసిన కనుగుడ్లు చూపించే తొవ్వల్లో మేము కూడా దండు కడుతాము, వరుసగా పబ్బతి పడుతాము, మీరు వదిలిన బందుకు పడుతాము, బిడ్డలారా బిడ్డలారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు పొద్దుగాల ఏగు సుక్కవోలే మేల్కొంటారా, పోతు గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్రపోతున్నారా, రేపు
రేపు పొద్దుగాల ఏగు సుక్కవలే మేల్కొంటారా. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏం చేసావురా అంటే ఒక బలగం చేశానంట, ఒక ధమాకా చేశానంట, సగర్వంగా ఒక రజాకార్ చేశానని చెప్పుకుంటా. మీరు సినిమా చూడండి, వ్యక్తుల కోసం కాదు, వ్యక్తులు మాట్లాడిన మాటల కోసం కాదు, మన కళ్ళ ముందు జరగని ఒక విషయాన్ని, మన గతాన్ని గుర్తు చేసే సంఘటనల కోసం చూడండి. ఈ సినిమాకు మీరు వెళ్ళండి, ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి బిడ్డతో కలిసి వెళ్ళండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి అమ్మమ్మ, ప్రతి తాతయ్య మీరు కలిసి వెళ్ళండి. ఆటోలో వెళ్ళండి, బండిలో వెళ్ళండి, ఎడ్ల బండిలో వెళ్ళండి, జీపుల్లో వెళ్ళండి, బస్సుల్లో వెళ్ళండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత ఈ పిల్లగాడు ఎందుకు ఇలా మాట్లాడాడని మీ అందరికీ అనిపించకపోతే, ఈ పిల్లగాడు ఎందుకు ఇలాంటి పాటలు చేశాడని మీ అందరికీ అనిపించకపోతే, ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ కన్నీళ్లు పెట్టుకోకపోతే, గతాన్ని గుర్తు చేసుకోకపోతే, వర్తమానాలు రాకపోతే, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలనుకోకపోతే మీరు వచ్చి మళ్ళీ నన్ను అడగండి. అలాంటి ఒక గొప్ప సందేశం ఉన్న సినిమా, గొప్ప జ్ఞానం ఉన్న సినిమా, గొప్ప విషయం ఉన్న సినిమా, జరిగిన విషయాన్ని నిక్కచ్చిగా మీ అందరి ముందు, ఒక అద్దం ముందు ఒక చరిత్రని సజీవంగా చూపించే ఒక సినిమాని చేశాం మేమందరం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ సినిమా కోసం, ఈ సినిమా చరిత్రని ఎక్కడ వక్రీకరించకుండా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసిన డైరెక్టర్ యాట కోసం చూడండి. ఈ సినిమాని డబ్బులకు వెనకాడకుండా సినిమాని ప్రపంచానికి చూపించాలని కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, సినిమా రిలీజ్కు బాధలు ఎదురైనా మీ అందరి ముందుకు సినిమా తీసుకురావాలని గట్టి దృఢ సంకల్పంతో నిలబడ్డ గూడూరు నారాయణ రెడ్డి గారి కోసం వెళ్ళండి. ఈ సినిమా చూడ్డానికి ఆర్ట్ డైరెక్టర్ కోసం వెళ్ళండి. ఈ సినిమా చూడ్డానికి నటించిన ప్రతి నటుల కోసం వెళ్ళండి. ఎందుకంటే ఇందులో యాక్టర్స్ మీకు ఎవ్వరు కనబడరు. ఎందుకంటే ఇక్కడ మీకు డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరు కనబడరు. ఎందుకంటే ఇందులో పాటలు చేసిన భీమ్స్ కనబడు, జేమ్స్ కనబడు, ఎవ్వడు కనబడ్డు. ఇందులో నిజం కనిపిస్తుంది, నిజాయితీ కనిపిస్తుంది, సజీవం కనిపిస్తుంది, చరిత్ర కనిపిస్తుంది. చనుబాలను కోసి పాలు ఇట్లా ఫేస్ మీద పడుతున్నప్పుడు చెప్పాను నేను, ఏంటండి ఇలాంటి సినిమా తీశారు, నేను RRR చూశాను, కొంతసేపు ఫీల్ అయ్యాను, బాగుందనుకున్నాను, ఆస్కార్ దాకా వెళ్తే గర్వపడ్డాను అనుకున్నాను. నాకు రాజ్ కుమార్ హిరానీ తర్వాత, నాకు సంజయ్ లీలా బన్సాలి తర్వాత, నాకు రాజమౌళి తర్వాత నా కళ్ళ ముందు యాట సత్యనారాయణ కనిపిస్తున్నాడు, ఎలా అండి అన్నాను. ఒక వ్యక్తి ప్రదర్శించినటువంటి దృఢ సంకల్పం కోసం సినిమా చూడండి. ఇంతమంది కలిసి మీ ముందుకు తీసుకొస్తున్న సజీవ సాక్ష్యం కోసం సినిమాకి వెళ్ళండి. ఒక్కసారి మీరు సినిమాకి వెళ్ళాక ప్రపంచానికి మీరు చెప్పడం మొదలు పెడతారు. ఒకసారి మీరు సినిమా చూశాక ప్రపంచం మొత్తాన్ని సినిమా చూడమని మీరు మెసేజ్లు పెడతారు, వాళ్ళందరికీ వర్తమానం పంపిస్తారు. అది ప్రేమ ద్వారా పంపిస్తారా, మెసేజ్ల ద్వారా పంపిస్తారా, లేదంటే మీ యొక్క ఏడుపు ద్వారా పంపిస్తారా నాకు తెలియదు. కానీ ఈ సినిమా చూడండి, ఈ సినిమా చూశాక మీ అందరికీ అనిపిస్తుంది ఇది నిజం. ఇలాంటి సినిమాకు పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా ఎక్కువ సమయం మాట్లాడేశారు అందరం ఎక్కువ మాట్లాడేశాం. ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే మనస్ఫూర్తిగా రజాకార్ టీం తరపున నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాను. అలాగే రేపు సినిమా చూడమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు సుమా గారి కళ్ళల్లో, మొహంలో ఇన్నర్ ఏమేమి ఉన్నాయో, ఇబ్బంది పెట్టుంటే క్షమించమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు లేదండి, ఈరోజు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ సినిమా చూడాలి, కథ తెలుసుకోవాలి అని. థ్యాంక్ యూ. అండ్ అలాగే సురేష్ కొచ్చెట్టి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గూడూరు ప్రణయ్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మహిపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, కళామ తల్లి బిడ్డలందరికీ, అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లా లీడర్లను పిలిస్తే మళ్ళీ విలువకుండా లొల్లి చేస్తున్నారు. ఇకపోతే రజాకర్ సినిమా నిజంగానే తెలంగాణ చరిత్రకు అద్దం పట్టేది.
గతంలో గుర్రపు డెక్కలు సప్పుడు వచ్చినా, రజాకర్లు వస్తున్నారని బండి చప్పుడు వచ్చినా అందరూ కూడా పారిపోయి చైన్లలో దాచుకునే గడ్డివాములలో దాచుకునే సందర్భం. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు రక్షణ లేదు, బయటకు వెళ్ళిన మగవాళ్ళకు రక్షణ లేదు. పంట పండించిన రైతు తినే వరకు కూడా అది గ్యారంటీ లేనటువంటి సందర్భం. పుట్టాం కాబట్టి బతకాలి, చచ్చే వరకు ఉండాలి అనే పరిస్థితిలో ఆ కాసిం రజ్వీ చేసినటువంటి అరాచకాలకు దర్పణమే ఈ రజాకర్. ఈ రజాకర్ సినిమాని చూసి అందరూ కూడా గత చరిత్రను తెలుసుకుంటూ, గతంలో జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఆ రజాకర్ వ్యవస్థని కూలదోయడానికి ఎంతమంది పోరాడారు, పోరాడిన వాళ్ళ జీవితాన్ని చూసి ఆ తర్వాత తరానికి ఎంతటి మంచి జీవితాన్ని ప్రసాదించారు అనేది చూస్తే, నాటి స్వాతంత్రం నుంచి కూడా 18-20 ఏళ్లలో కూడా చనిపోయి స్వాతంత్ర సమరయోధులుగా ఉంటే ఈరోజు ఈ డయస్ మీద ఇవాళ వివిధ రంగాల్లో అందరూ కూడా స్వేచ్ఛగా బతకడానికి కారకులైనటువంటి ఆ సమరయోధులు, అమరవీరులు, వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రజాకర్ సినిమాని తీయాలని ఆలోచన వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడై ఉండి కూడా సినిమాలు చరిత్ర పుటల్లో ఉండాలి, చరిత్రను తీసుకురావాలని చెప్పి ఆలోచించి ఇవాళ ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చినటువంటి నారాయణ రెడ్డి అన్న గారికి, అలాగే సినిమా అనేది అతి తక్కువ ఖర్చులో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది, అతి తక్కువ ఖర్చులో 10 మందికి అందుబాటులోకి వచ్చేటువంటి సినిమా రంగంలో లక్షలాది మంది ఆధారపడి ఉంటారు. ఒక్క సినిమా వెనకాల ఎన్నో వందల కుటుంబాలు బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి సినిమాలు, ఇటువంటి గతాన్ని మనకి స్ఫురణకు తెచ్చే సినిమాల్ని ఖచ్చితంగా అందరూ చూడాలని కోరుకుంటూ, సినిమా భవిష్యత్తును చూపెడుతుంది, సినిమా గతాన్ని తిరిగి మనకు చూపెడుతుంది, వర్తమానంలో మనం ఎలా ఉండాలనేది చూపిస్తుంది. సినిమా ఖచ్చితంగా మార్గదర్శకంగా ఉంటుంది. ప్రతి సినిమాలో పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది. ఏ సినిమా అయినా ప్రతిదీ ఒక ఆనందాన్ని ఇస్తుంది కాదు, అందులో సూక్ష్మంగా చూస్తే మనకు సందేశాన్ని కూడా ఇస్తుంది. సందేశం ఇవన్నీ సినిమాలు ఏం లేవు. మా భూమి సినిమా నరసింహరావు గారు తీశారు. అప్పటి నుంచైనా ఇవాళ ఒరే రిక్షా సినిమా కావచ్చు, లేకపోతే చీమల దండు కావచ్చు, అలాంటి సినిమాలు కూడా ఇచ్చినటువంటి వారు ఉన్నారు. రేపటి పౌరులు సినిమా తీసిన టి కృష్ణ గారు కానీ, అలాగే కళాత్మకంగా తీసినటువంటి శంకరాభరణం సినిమా కావచ్చు, అలాగే దేవతల సినిమాలు తీసినటువంటి నాటి యుగ పురుషుడు ఎన్టీ రామారావు కావచ్చు, భవిష్యత్తుని చూపించినటువంటి జేమ్స్ బాండ్ మూవీలు తీసిన సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు, అలాగే అప్పుడు రైలంగి నుంచి మొదలు పెడితే ఇప్పటి బ్రహ్మానందం గారి వరకు కూడా ఇలాంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలిగి ఈ కళమ్మ తల్లి బిడ్డలైనటువంటి వీళ్ళందరికీ కూడా నిజంగా ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలపాల్సిందే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే, అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, భవిష్యత్తులో అయినా సరే, ఒక వ్యవస్థలో న్యాయం జరగనప్పుడు దానికి సమాంతర వ్యవస్థనే విప్లవంగా మారుతుంది. ఎదురు తిరుగుతారు, ఖచ్చితంగా యుద్ధం వాతావరణం మొదలవుతుంది. న్యాయం జరగనప్పుడే అక్కడ సమాంతర వ్యవస్థ వస్తుంది. కాబట్టి దాని పేరే విప్లవం అనుకుంటారు. దాని విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకున్న, జరగాల్సిన న్యాయం జరగనప్పుడే, దానికి సరైన శిక్ష, అన్యాయానికి సరైన శిక్ష పడినప్పుడే ఆ సమాంతర వ్యవస్థ ఉద్భవిస్తుంది. దానికి ఏవైనా కారణాలు కావచ్చు. ఈ రజాకర్లో కూడా అలాంటి పరిస్థితులు వచ్చి ఎన్నో సంవత్సరాలు ఇబ్బందులు పడ్డటువంటి ఈ హైదరాబాద్ సంస్థానం అంటే బీదర్ నుంచి మొదలు పెడితే ఔరంగాబాద్ వరకు, బళ్ళారి నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర కూడా ఈ రజాకర్ వ్యవస్థలో మనకు ఇప్పటికీ వారి కుటుంబాలు కానీ, వారి గోడలు కానీ కనపడతా ఉంటాయి. ఇలాంటి సినిమాని తీయడానికి ముందుకు వచ్చినటువంటి, ఇలాంటి సినిమాలో నటించడానికి ముఖ్యమైన అందరూ వచ్చారు. ఇక్కడున్న అందరి సినిమాలు కూడా నేను కూడా చూశాను. అది వేదిక గారిది కావచ్చు, బాబ్ సింహ గారిది కావచ్చు, లేకపోతే అన్న సినిమా ఎటోబాయ్ అన్న సినిమా కూడా చాలా సినిమాలు చూసాం. సరే, సినిమా ఎక్కడో టీవీల ముందర చూసిన సుమ గారిని డైరెక్ట్గా చూసే అవకాశం కూడా వచ్చింది. కాబట్టి వారు మాట్లాడేది కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, అది ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం టీవీలో. నేను కూడా మీ మామగారి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవాలని వచ్చి మళ్ళీపోయి రాజకీయ నాయకుడిగా వచ్చాను. లేకుంటే మీ లైన్లో నేను కూడా అయ్యేవాన్నేమో. ఏదున్నా
అన్న, మనిషి బతకాలనుకున్నప్పుడు తనకు కావలసినంత ఉంచుకొని ఎదుటి వాళ్ళకి నలుగురికి ఇవ్వగలిగే మనసు ఉండాలి, సింప్లిసిటీ ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఏది ఉన్నా శాశ్వతంగా ఉండేది పేరు తప్ప, తన గుణం తప్ప ఇంకేమీ ఉండదు. ఏది చూసుకొని విర్రవీగిన తిరిగి మనము చేరాల్సింది భూమి మీదకే. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామని చూసుకొని ఎక్కడికి ప్రయాణం చేయాలనేది ప్రతి నిమిషము ఒకసారి వెనక్కి మరి చూస్తే మన గతం మనకు తెలుస్తుంది, మన వర్తమానము అర్థమవుతుంది, రేపు భవిష్యత్తు కూడా మన కళ్ళకు కనిపిస్తుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్ద ఈ కళామ రంగానికి ఉన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత ఓపిక్గా వచ్చి మీరు కార్యక్రమం ఆద్యంతం కూర్చున్నందుకు ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. అండ్ ఇప్పుడు మా నిర్మాత గారు మాట్లాడే ముందు మా యాటా సత్యనారాయణ గారి బెటర్ హాఫ్ నవీన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, అఫ్ కోర్స్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు, కానీ నువ్వు అక్కడ ఫ్రంట్లోనే కూర్చొని ఉన్నావు. నవీన గారు, మీరు ఇటే వెరీ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో ఈ మూవీకి ఎంతో సపోర్ట్ని అందించినటువంటి నవీన గారికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే శ్రీనివాస్ మౌళి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సురేష్ గారు బిజినెస్ హెడ్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక నిర్మాత శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, రజాకార్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన పెద్దలు, సోదరులు వెంకటరమణారెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, మా ఫేవరెట్ రెవల్యూషనరీ పర్సనాలిటీ నారాయణ మూర్తి గారు, మాధవిలత గారు, మరియు మా సమర్వీర్ క్రియేషన్స్ టీమ్, అట్లాగే ఈ తారాగణం తేజ్ సప్రు గారు, బాబీ సింహ గారు, రాజ్ అర్జున్ గారు, వేదిక గారు, అనుశ్రేయ గారు, ఇంద్రజ గారు, అట్లాగే చాలామంది many people who have contributed as a team, production team, direction team, finance team, everybody has contributed their might for the successful production of this movie. I really appreciate all of you. నా మీడియా మిత్రులకు మీ ద్వారా ఒక విషయం మళ్ళొకసారి తెలియజేయాలి. ఇప్పటికే 4 సార్లు 5 సార్లు స్టేజ్ మీద నుంచి మాట్లాడాను. ఈ చిత్రం నిర్మించింది ఈనాటి సమాజానికి గతంలో జరిగిన విషయాలను తెలియజెప్పడానికే. కొంతమంది మానిన గాయాలను మళ్ళీ తెరుస్తున్నారు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నారని. ఇది ఈ గాయం కాదు, దీనికి పేరే లేదు. ఎందుకంటే ఏ ప్రపంచంలో ఏ చరిత్రలో కూడా ఒక రాజు తన సొంత ప్రజల మీద ఇంత బలప్రయోగం, ఇంత అమానవీయంగా ప్రవర్తించిన ఘటనలు కానీ, చరిత్ర కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ కూడా లేదు. దానికోసమే ఆనాడు ఆయన అనుంగు మిత్రుడు ఖాసిం రిజ్వీ, అట్లాగే రజాకార్లు చేసిన మారణ హోమాన్ని ఆనాటి ప్రిన్స్లీ హైదరాబాద్ స్టేట్లో సొంత ప్రజల మీద ఒక సొంత దేశం తుర్కిస్తాన్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నము అది మామూలుది కాదు. నా సోదరుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఇది గత చరిత్ర కాదు, మళ్ళీ ఫ్యూచర్లో కూడా పునరావృతం కావచ్చు. ఇఫ్ వి డోంట్ యునైట్, ఆల్ ద మెజారిటీ పీపుల్ హ్యావ్ టు యునైట్. వై షుడ్ యు నాట్ యునైట్? వై ఆర్ యు స్కేర్డ్? Why did not anybody produce this movie called Razakar in these 75 years? Why did not anybody? Everybody thinks, why should we disturb somebody's mental peace? Why should we play with a delicate issue? What is delicate issue? Delicate issue? What is delicate issue? Your survival is a delicate issue. If somebody is attacking on you day in, day out, that is a delicate issue. You should enlighten the present day population of this country who
ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 100 crores అవుట్ ఆఫ్ 142 crores. వాళ్లకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ మనమన్లు మునిమన్మన్ల భవిష్యత్తు కోసం ఈ చిత్రాన్ని నేను ఒక మంచి మనసుతో నిర్మించాను. కానీ ఏ దురుద్దేశంతో సినిమా నిర్మించలేదు. ఈ సినిమా నిర్మించడానికి రూపాయి అనుకుంటే 3 రూపాయలు అయింది, 16 కోట్లు అనుకుంటే ఈరోజు 51 కోట్ల రూపాయలు అయింది. నేను మంచి తారాగణాన్ని, పెద్ద పెద్ద హీరోలను పెట్టుకొని తీయొచ్చు, హీరోయిన్లను పెట్టుకొని తీయొచ్చు, కానీ ఇదంతా నా కుటుంబం. ప్రతి ఒక్క ముఖం ఇక్కడ ఉన్నది ఆ పాత్రలో జీవించిన ముఖాలే ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు. ఇది గత చరిత్రను చిత్రంగా రూపొందించిన నా సోదరుడు యాటా సత్యనారాయణ చాలా కష్టపడ్డాడు. ఆయన టీం కూడా చాలా కష్టపడ్డది. మా డిఓపి, మా మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆయన ప్రతి రక్తపు బొట్టులో సరస్వతి జీవిస్తుంది. బీమ్స్ ఆయన జీవితంలో చాలా పెద్ద ఉన్నతమైన స్థితికి పోవాలి. మాకు తేజ్ సప్రు గారు ఆయనను చూడగానే పెద్ద మనిషి అనిపిస్తాడు, కానీ మేమంతా సమకాలీకులం. మా తమ్ముడు రాజ్ అర్జున్, వీళ్ళందరూ కూడా, బాబీ సింహ నా కొడుకు లాంటి వారు, బిడ్డలు లాంటి వారు, చాలామంది ఈ సినిమాలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. వేదిక గారు, అట్లాగే అనుశ్రేయ గారు, ఇంద్రజ గారు, ప్రేమ గారు, తులసి గారు, వాళ్ళు రాలేకపోయారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి వేరే ఆలోచన లేకుండా రేపటి సమాజానికి మనం సిద్ధం కావాలి. మనం ఎవరితోని భయపడవలసిన అవసరం లేదు. మనది గంగా జమున తైజీబ్ అన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా వేరే విధంగా మాట్లాడితే మనం ఏనుగుపోతున్నట్టు కుక్కలు మురిగినట్టుగా పోవాలి. కానీ ఎవడితో నువ్వు కత్తి తీస్తే నేను కత్తి తీస్తా అనే పరిస్థితి ఏ హిందువుది కాదు, ఏ భరతమాత బిడ్డది కాదు, ఏ భగత్ సింగ్ తమ్మునిది కాదు. ఎవరైనా కానీ సహనంతో ముందుకు పోవాలి. ఈ చిత్రాన్ని చరిత్రగా చూడాలి. మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి చరిత్ర పునరావృతం కావాలంటే మీరందరూ ఐకమత్యంతో కళ్ళు తెరిచి జీవించాలనే ఆలోచనతోని నేను, చాలామంది వచ్చారు మీడియా మిత్రులు, వీళ్ళందరికీ కూడా నా వెల్విషర్స్, మైపాల్ రెడ్డి, సురేష్ కొచ్చెటిల్ గారు, మళ్ళా మా బిడ్డ లాంటిది, అంటే నా చెల్లె లాంటిది రావి నారాయణ రెడ్డి గారి మనవరాలు, మీరు పైకి రావాలి ఒకసారి, మాతో పాటు ఈ స్టేజ్ పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ ప్రభావతి. ఇది ఇంతే, ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే చాలామంది సోదరి మనలందరూ మాట్లాడారు. ఈ చిత్ర నిర్మాణం అంత ఈజీగా జరగలే. గత ప్రభుత్వం ఏమో అనుకుంది, వాళ్ళ గురించి తీస్తున్నా, ఇంకేం చేస్తున్నా అనే పెద్ద డౌట్. ఇది ఎవ్వని గురించి కాదు, భావి తరాల ప్రజల కోసం, భావి భారత ప్రజల కోసం. ఈ భారతదేశం గతంలో ఎంత దృఢంగా ఉందో ఈనాడు ఇంకా దృఢంగా ఉంది. రాబోయే తరాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక మంచి బలీయమైన ఒక దేశంగా అవతరిస్తున్నది. దానికోసం ప్రతి ఒక్కరూ ఈరోజు మనం యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారు మన భారతదేశాన్ని. రాబోయే రోజుల్లో ఈ యంగెస్ట్ కంట్రీలో ఉన్న భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ సంఘటితమై మన భరతమాతకు నివాళులర్పించాలి. అట్లాగే 17 సెప్టెంబర్ నాడు హైదరాబాద్ విమోచన దినంగా ప్రకటించాలని చెప్పి చాలామంది సూడో సెక్యులరిస్టులు చాలామంది మాట్లాడారు. కానీ పదవుల్లోకి రాగానే 17 సెప్టెంబర్ మర్చిపోతారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఈ అఫీషియల్ గెజెట్ ప్రచురించి ప్రతి 17 సెప్టెంబర్ నాడు హైదరాబాద్ విమోచన దినం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నిజంగా వాళ్లకు సల్యూట్. వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటిదంటే, దిస్ ఈజ్ టు ఇన్ఫ్యూజ్ ద పేట్రియాటిజం into the people of this area, and also to pay the homage to the martyrs who have sacrificed fighting for their land against the Razakars అని చెప్పేది చేశారో నిజంగా we cannot ఆ బాకీ మనం తీర్చుకోలేము, ఆ రుణం తీర్చుకోలేము. మరొక్కసారి సర్దార్ వల్లభాయ్ పటేల్కు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ జై బోలో భారత్ మాతాకి జై. శ్యామ్ గారు ప్లీజ్.
అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆలస్యానికి మన్నించమని కోరుకుంటూ, రజాకార్ ఈ చిత్రంలో ఒక బతుకమ్మ పాట రాయడం జరిగింది. చరిత్రలో జరిగిన ఒక అత్యంత హృదయ విదారకమైన ఒక సంఘటనకి అక్షర రూపాన్ని ఇచ్చే అవకాశాన్ని నాకు అన్న యాట సత్యనారాయణ కల్పించాడు. ఆ పాట ఇప్పటికే జనాలు చాలా ఆదరించారు. నాకు సినిమా రంగం నుంచి కాదు, బయట మేధావుల దగ్గర నుంచి, మిగతా సామాన్య జనం దగ్గర నుంచి కూడా అత్యద్భుతమైన ప్రశంసలు కూడా వచ్చాయి. దానికి మరొకసారి యాట సత్యనారాయణకి, ప్రొడ్యూసర్ నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యాట సత్యనారాయణ గురించి చెప్పాలి. తెలుగు చలనచిత్ర రంగంలో యాటన్న తెలుగు చలనచిత్ర రంగంలో ఈ చిత్రం నుంచి యాట వేట మొదలైందని చెప్తా నేను. ఎందుకంటే నేను సినిమా రంగంలో అప్పుడే అడుగుపెట్టి నా కెరీర్లో నేను ఇంకా నిలదొక్కున్న టైంలో నుంచి నాకు మంచి మిత్రుడు, అన్న, శ్రేయోభిలాషి, మంచి గైడ్లైన్స్ ఇస్తూ, నాకు అన్న బిఫోర్ మ్యారేజ్ నుంచి ఒక ఫ్రెండు, మంచి గైడ్గా ఉండి అన్ని రకాలుగా నాకు మంచి మంచి సలహాలు ఇచ్చేవాడు. లేట్గా వచ్చాడు కానీ లేటెస్ట్గా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ముందు ముందు ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తాడు. అన్న, మా యాట సత్యనారాయణకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే బీమ్స్ గురించి మాట్లాడాలి. నా మిత్రుడు, సంగీత దర్శకుడు. ఈ సినిమాలో పాటలే కాకుండా ఆర్ఆర్ కూడా అత్యద్భుతంగా చేశాడు. నేను ఆర్ఆర్ జరుగుతున్న టైంలో సినిమా కొన్ని సన్నివేశాలు చూడడం జరిగింది. చాకలియాలమ్మ సన్నివేశం కానీ, సినిమా ఓపెనింగ్ కానీ, ఆ తర్వాత నిజాం ఇంట్రొడక్షన్ కానీ, ఇట్లాంటి సన్నివేశాలు కొన్ని చూపించాడు అన్న. నాకు చాలా అద్భుతంగా వచ్చింది సినిమా కానీ, ఆర్ఆర్ కానీ ఎంతో అద్భుతంగా ఉంది. దీని గురించి సినిమా రంగం నుంచి ప్రముఖులు చాలామంది నన్ను అడిగిన వారు ఉన్నారు, ఎట్లా వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి మన టీజర్, ట్రైలరు, పాటలు ఒక్కొక్కటి అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పి చాలామంది పెద్దలు కనుక్కున్నారు. ఈ చిత్రం గురించి బయట మంచి పాజిటివ్ బజ్ ఉంది. మీరు అనుకున్నట్టుగానే మంచి సినిమా కాబోతుంది. ఒక మంచి చిత్రాన్ని తీసాము, మంచి చిత్రంలో పనిచేశాను అని చెప్పి ఒక ఆనందం అయితే ఉంది. బీమ్స్ గురించి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ చిత్రంలో ముఖ్యంగా సుద్దాల అశోక్ తేజ్ అన్న, మాకు సీనియర్, మాకు దారులు బాటలు వేసినటువంటి గేయ రచయితలు. అన్న ప్రాణం గడ్డిపోస అనుకో అన్న ఒక పాటలో ఒక అద్భుతమైన లైన్ రాశాడు. అది మనం చరిత్ర తెలిసి పురాణాల మీదనో చరిత్ర మీదనో అవగాహన ఉంటే తప్ప అట్లాంటి లైన్ రాయలేము. వెనుకటికి ఒకడెవడో వెన్నుముక తీసి 100 అంచుల కత్తి చేసిండట, మనం ఇప్పుడు మన ఆకలిని, మన పేగులను 1000 అంచుల కత్తి చేసి చలో పోరాడదాం పదరా, ప్రాణం గడ్డిపోచ అనుకో అని రాసిండు అన్న. అన్న సుద్దలన్న, నిజంగా మీరు ఎక్కడన్నా మీ చేతిని ముద్దాడాలనే ఉంది నాకు. అంత అద్భుతమైన గేయ రచయిత అన్న. ఎందుకంటే దదీచి అనే ఒక ముని తన వెన్నెముకను తీసి వజ్రాయుధంగా మార్చిండు అన్న ఆ పాయింట్ని ఎంత అందంగా, ఎంత సులభంగా ఒక్క లైన్లో రాశాడు అన్నకి. తర్వాత ఈ చిత్రంలో బిట్ సాంగ్స్ రాసిన నా మిత్రుడు, మరో మిత్రుడు శ్రీనివాస మౌలి గేయ రచయితకి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఆలస్యానికి క్షమించమని కోరుకుంటూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే బలగం సంజయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు టు ప్లీజ్ స్పీక్. అందరు వెళ్ళే టైంకి మైక్ చేతులు పెడితే ఏం చేయను నేను. అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక 2-3 ఆర్టిస్టులు కింద ఉండిపోయారు. సత్యం, శ్రీవాణి, సంజయ్, కొంచెం మీరు కూడా పైకి రండి. నేను ఎవరైనా చూడకపోతే సారీ. రమణ వచ్చండి. తర్వాత ఆల్వాల్ బాలరెడ్డి గారి మనవడు ఆల్వాల్ దేవేందర్ రెడ్డి గారు కనిపించారు నాకు ఇక్కడ. రండి దేవేందర్ రెడ్డి గారు సార్, రండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న ధనియేలే అన్న, రా అన్న, నీ దండం పెడతాను, రా. తర్వాత తమ్ముడు కాజా కనిపించాడు ఇక్కడ. కాజా పాషా తమ్మి రా తమ్మి. వీళ్ళంతా సైనికులు, మా వెనక ఉన్న సైనికులు వీళ్ళంతా తమ్మి. సరే, ఇంకా నాకు ఎవరు కనిపించట్లేదు లైట్లకి, క్షమించండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థమవుతలేదు, ఎందుకంటే టైం అయిపోయింది. మణికంఠ ఎక్కడో ఉన్నమాట, రాయ్య, మణికంఠ రాయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నన్ను కన్న తల్లిదండ్రులని స్మరించుకుంటూ, మర్చిపోయాను, మాస్టర్ సతిన్ శ్రేయాస్ యాట, మాస్టర్ సాయి శ్రీ అని యాట, మీరు కూడా ఆర్టిస్టులే, రండి అన్న. నన్ను కన్న తల్లిదండ్రులను స్మరించుకుంటూ, నన్ను భరిస్తున్న నా భార్యని, నా పిల్లల్ని గుర్తు చేసుకుంటూ
ఈ స్పీచ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు నేను సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ముందుగా నన్ను ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సుఖవాసి హరిబాబు గారు. ఆయనకి నా పాదాభివందనం. నాకు ఓనమాలు నేర్పించింది కొబ్బరి బొండం సినిమా డైరెక్టర్ కాట్రగడ్డ రవితేజ గారు. ఆయనకి నా పాదాభివందనం. ఆ తర్వాత మా గురువు గారు, నా గాడ్ ఫాదర్, నా దేవుడు, నా తండ్రి, 20 సంవత్సరాలు నన్ను ఒక శిల్పంగా చెక్కిన రాఘవేంద్రరావు గారికి పాదాభివందనం. ఆ తర్వాత నన్ను ఒక క్రియేటర్గా మార్కెట్లో నిలబెడితే నన్ను ఒక ఆర్థికంగా నిలబెట్టిన నా సొంత అన్నలు బాహుబలి ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ గారు, దేవినేని ప్రసాద్ గారు. ఈరోజు నేను ఆర్థికంగా సుఖంగా హాయిగా నిలబడ్డానంటే వాళ్ళే కారణం. శోభు గారు, ప్రసాద్ గారు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా రాఘవేంద్రరావు గారు, అరే నా మేనల్లుడు రా, కొంచెం జాగ్రత్త అని నాకు జాగ్రత్తలు చెప్పారు ఆయన గురించి. పల్లకిలో పెళ్లి కూతురు అని ఒక సినిమా చేశాం. చేసినప్పుడు మేము ట్రైన్లో వెళ్తూ ఉంటే నేను, సుచిత్ర మేడం, శోభు గారు, అన్నం వచ్చిన తర్వాత ఎవరో అందించే వాళ్ళు 2 ప్లేట్లు ఇచ్చారు. ఒక ప్లేట్లో సుచిత్ర మేడం తింటున్నారు, ఇంకొకే ప్లేట్ ఉంది. శోభు గారు, మా ప్రసాద్ గారు, రావయ్యా ఏం కాదు అని చిన్న ప్లేట్లో అటు నుంచి ఆయన, ఇటు నుంచి నేను తింటూ రాజమండ్రి విజయవాడ వరకు వెళ్ళిపోయాం. రాఘవేంద్రరావు గారి అక్క కొడుకేనా ఈయన, లేకపోతే నా అన్ననా అనుకున్నాను. నిజంగా నాకు వాళ్ళు తోబుట్టువులే. ఆ తర్వాత నేను ఒక క్రియేటర్గా నేను ఒక మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నాక మళ్ళీ నాకు పరిచయమైన నా పెద్దన్న గూడూరు నారాయణ రెడ్డి గారు, నువ్వు క్రియేటర్గా నిలబడ్డావు, ఆర్థికంగా నిలబడ్డావు, కానీ నీ గోల్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు అసలు సినిమాలంటే ఇష్టమే లేదు, నాకు సినిమాలంటే కోపం, చికాకు, అయినా సరే మనం ఒక సినిమా చేద్దాం, మన చరిత్ర చేద్దాం, మన ఘన చరిత్ర చేద్దాం, మన ప్రాంత చరిత్ర చేద్దాం, తెలంగాణ చరిత్ర చేద్దాం, హైదరాబాద్ సంస్థానంలో జరిగిన అన్యాయాల మీద సినిమా మనమే చేద్దాం అని నాకు అవకాశాన్ని కల్పించి ముందు 10 కోట్లు 12 కోట్లు ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇవ్వను అన్న గూడూరు నారాయణ రెడ్డి గారు నా పక్కకు కూర్చొని డైరెక్షన్ చేస్తుంటే స్క్రీన్లో చూస్తూ, లేదు లేదు నాకు క్వాలిటీ నచ్చట్లేదు, నా చరిత్ర క్వాలిటీగా కనిపించాలి, నా చరిత్ర ప్రపంచ దేశాల్లో వినిపించాలి, నువ్వు డబ్బుకెక్కడ భయపడకు అని ఆ రోజు నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఎక్కడి నుంచి 10 రూపాయలు వచ్చిన సినిమాకే పెట్టారు తప్ప ఇక దేనికి పెట్టలేదు. అందుకనే ఈరోజు ఈ సినిమా ప్రపంచ జనాభా గుండెల్లో హైదరాబాద్ చరిత్రను మారుమోగించబోతుంది. నో డౌట్. చూడండి, ఇదొక సునామీ, ఒక సునామీలాగా చరిత్రలో నిలబడిపోతుంది. సినిమా చరిత్రలో, ప్రపంచ సినిమా చరిత్రలో ఉండే 10 సినిమాల్లో రజాకారు ఒక సినిమా కాబోతుంది. అది సత్యం. నేను డైరెక్టర్ అయినందుకు చెప్పట్లేదు. ఆ కథకున్న గొప్పతనం, ఆ హిస్టరీకున్న గొప్పతనం, ఆ చరిత్రకున్న గొప్పతనం, ఆ చరిత్ర ఉన్న కష్టానికి ఉన్న గొప్పతనం, ఆ అస్తిత్వానికి ఉన్న గొప్పతనం, ఆ పోరాట యోధులకున్న గొప్పతనం, ఆ ప్రజలకున్న గొప్పతనం, ఈ రక్తానికి ఉన్న గొప్పతనం, ఈ భూమికి ఉన్న గొప్పతనం, ఈ భూమి మీద పెట్టిన ప్రతి తెలుగువాడికి ఉన్న గొప్పతనం ప్రపంచ దేశాల్లో ఈ సినిమా ద్వారా వినిపించబోతోంది. ఇంకా నాకు చాలా స్పీచ్ ఇవ్వాలని ఉంది, చాలా చెప్పాలని ఉంది. బట్ అందరూ నిల్చొని ఉన్నారు, వెనక నుంచి నాకు గన్లు పెట్టారని భయం వేస్తుంది. అన్న, మీరందరూ ఇక్కడికి వచ్చారు. నాదేంటంటే 2 సంవత్సరాలు పడ్డ కష్టం, 2 సంవత్సరాల్లో వీళ్ళంతా సైన్యంలాగా నన్ను నడిపించిన కష్టం. కాబట్టి నేను అందరినీ గుర్తు చేసుకోకపోతే నేను చరిత్రహీనుడిని అవుతాను. కాబట్టి నన్ను క్షమించండి, కాసేపు మిమ్మల్ని నిల్చోబెడతాను. నేను గుర్తుపెట్టుకోను, నేను నా వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకు ఇప్పుడు ఉంది. ప్లీజ్ అన్న క్షమించండి. ముఖ్యంగా ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా ముందు తరం సినిమా పెద్దలు, అండర్లైన్ చేసుకోండి, మా ముందు తరం సినిమా పెద్దలు రాకేష్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, వీళ్ళు మీకు పొలిటికల్ లీడర్స్ లాగా కనిపించారు, కానీ వాళ్ళకు కూడా సినిమా రక్తంతో సంబంధం ఉంది. రాకేష్ రెడ్డి గారు మా హీరో గారు, మీకు తెలీదు, హీరోగా ఆయన సినిమా చేశారు, తర్వాత బిజినెస్లోకి వెళ్ళారు, తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళారు. అన్న ప్రేమకైతే సినిమాలో చేయాల్సింది,
కానీ ఆయనకు సినిమా కంటే అక్కడ దాకా వచ్చి నటించే టైంకు నాకు ఇది కాదు ప్రజాసేవ కావాలనుకున్నారు. అందుకనే ఒక్క రూపాయి పోయకుండా, ఒక్క ముక్క వేయకుండా, ఒక్క సారబోటు వేయకుండా 2000 మంది మహిళల్ని రోడ్డు మీద నిల్చోబెట్టి వాళ్ళ ఇంటిని రోడ్డు కోసం దానం చేసి 2 సీఎంలని ఓడించి కామారెడ్డిలో ఈరోజు ఎమ్మెల్యే గెలిచారు. కాబట్టి ఇంత పెద్ద మేధావులు. తర్వాత శోభాలత గారు. ఈరోజు శోభాలత గారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కాషాయపు జెండా రెపరెపల్ని వినిపించబోతున్నారు. అలాంటి శోభాలత గారి ఆశీర్వాదం. తర్వాత మా నారాయణమూర్తన్న సినిమాలు చూస్తూ పెరిగాను. నారాయణమూర్తన్న ఆవేశాన్ని చూస్తూ పెరిగాను. అందుకే ఇప్పుడు నాకు ఆవేశం వస్తూ ఉంది. నారాయణమూర్తన్న ఎర్ర సైన్యం సినిమా మీద నా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను ఆ సినిమా రివ్యూ రాశాను. ఆ తర్వాత మీరందరూ కొందరు గుర్తించలేకపోయారు. నారాయణమూర్తన్న వీర తెలంగాణ అనే సినిమా చేశారు. ఆ వీర తెలంగాణ సినిమా చరిత్ర కూడా ఈ రజాకార్ చరిత్రనే, ఈ కాసిం రజ్వీ చరిత్రనే, ఈ నైజాం చరిత్రనే, ఈ హైదరాబాద్ చరిత్రనే. అది నారాయణమూర్తన్న ఉన్న గొప్పతనం. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఆర్టిస్టులు అందరూ. తర్వాత మర్చిపోయాను మా ఆల్వాల్ దేవేందర్ రెడ్డి గారు. ఇతను ఆల్వాల్ బాలరెడ్డి గారు మీరు పాటలు విన్నారు. అందులో ఆల్వాల్ బాలరెడ్డి గారి మనవడు. నాకు ఫోన్లో మాకు ఇంతవరకు పరిచయం లేదు, నేను కూడా ఈరోజే చూస్తున్నాను. కానీ ఫోన్లో మాకు పరిచయం, నాకు చాలా సలహాలు ఇస్తుండేవారు. తర్వాత మా సురేష్ కొచ్చాటిల్ గారు. మా రెడ్డి గారి కథ వినగానే ముందు చెప్పించిన వ్యక్తి సురేష్ కొచ్చాటిల్ గారికి. ఆయన నా కథ విని నాకు అప్రిషియేట్ చేశారు. నా సినిమా ముందు కదలడానికి ఆయన సహకరించారు. తర్వాత శ్రీరామ్ గారి జర్నలిస్ట్ గారు, ఆయన నాకు సపోర్ట్ చేశారు. వీళ్ళ తర్వాత నేను కథ అనుకున్నప్పుడు నాకు చిన్ననాటి మిత్రులు టీవీ రైటర్స్ ఉండేవాళ్ళు, శ్రీకాంత్ సత్యం అని. వాళ్ళు నాకు మొదట్లో హెల్ప్ చేశారు. ఆ తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా సైన్యం, మహిదర్, హేమంత్, శివ, శ్రీను, రాజు, ఈశ్వర్ రెడ్డి, గుహన్, ఒక అమ్మాయి ఒక 2 నెలలు వచ్చి చేసి వెళ్ళిపోయింది, రాఘవి, అందరూ నా సైన్యం నాకు హెల్ప్ చేశారు, నా వెంట నిలబడ్డారు. ఆ తర్వాత మా ఆర్ట్ డిపార్ట్మెంట్ మన తిరుమల, తర్వాత అతని పేరు అతని మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు, రాజు, బంగారు రాజు. తర్వాత కాస్ట్యూమ్స్ సీను, కాస్ట్యూమ్ టు డిజైనర్ పూజ, తర్వాత మేకప్ మా నల్ల శ్రీను, మా సాయి, తర్వాత మా ఎడిటర్ తమిరాజు, తారక్, మా మ్యూజిక్ బీమ్స్, కింగ్. ఈరోజు సినిమాకి కింగ్ అతను. ఎంత రాక్షసుడంటే నేను కాపీ అందించాలి, కాపీ వెళ్తుందో లేదో నేను టెన్షన్ పడుతుంటే అర్ధరాత్రి నేను, తమ్మిరాజు, నా టీము, నా మేనేజర్స్ అందరు కూర్చొని వర్క్లో ఉంటే, సార్ ఒక్క నిమిషం ఆగండి నేను ఇంకొక మళ్ళీ పాడిస్తానని 1 గంటకు 4 కోరస్ ఆర్టిస్టులను పిలిపించి పాడించబోతుండగానే ఆ సిస్టమ్ ఆగిపోయింది. అప్పుడు నైట్ ఇంకొక స్టూడియో బుక్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ పాడించి మొత్తం నిన్న నైట్ దాకా నన్ను సంపుకు తిన్నాడు. సూపర్ ఆర్ఆర్ ఇచ్చాడు బీమ్స్. వాళ్ళ మేనేజర్ మాల్య అడిగడుగున నాకు గుర్తు చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండాడు. ఇంకొక విషయం, అక్కడ సౌండ్ ఇంజనీర్ మస్తాన్ అలీ, ఒక ముస్లిం బిడ్డ. ఎంత విషయం ఉంది ఆ అబ్బాయిలో, ఎంత టాలెంట్ ఉందంటే బీమ్స్ కూడా అప్పుడప్పుడు సలహాలు ఇస్తాడు, అంత గొప్పడా కుర్రాడు. అట్లా ఆ తర్వాత ఎడిటర్ తమిరాజు గారు ఇప్పుడు రాజమౌళి గారితో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. నాకు అడుగడుగున సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నా ఆర్టిస్టులు రాజార్జున్ గారు, తేజ్ సప్రో గారు, మకరన్ దేశపాండే గారు, తర్వాత బాబీ సింహ గారు, వేదిక గారు, తర్వాత అనుశ్రియ త్రిపాఠి గారు, ఇంద్రజ గారు, అనసూయ గారు, ప్రేమ గారు, చందు నాయర్ మలయాళ ఆర్టిస్టు, అందరూ ఇక్కడున్న మా సత్యం, మా శ్రీవాణి, తర్వాత మణికంఠ, రమణ, సందీప్, అందరూ కూడా ప్లీజ్ నేను ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. అందరూ నాకు సహాయం చేశారు. తర్వాత ఇంకా నాకు గొప్పగా ఫీల్ అయింది ఏంటంటే రావి నారాయణ రెడ్డి గారి మనవరాలు, మా ఆడపడుచు, మా భువనగిరి ఆడపడుచు ఈరోజు ఇక్కడికి వచ్చి మాకు ఆశీర్వదిస్తున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డిజైనర్ ధనీ ఏలే నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు మా ఊర్లో మా అక్కని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా సినిమాకి డిజైన్ చేస్తూ నన్ను మార్కెట్లో నిలబెడుతున్నాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత నా తమ్ముడు కాజా పాషా, నా తమ్ముడు
నా ఇంట్లో నా రూమ్లో ఉంటే నా రూమ్ అంతా కడిగిచ్చా ఒకరోజు, తమ్మి నా రూమ్ అంతా కడుగు అని. కడిగితే రూమ్ కడగడం మానేసి నంది అవార్డు పెట్టుకొని కూర్చున్నాడు ముందు. ఏం తమ్మి అంటే నాకు ఎప్పుడు వస్తుందో అన్న నంది అవార్డు, వస్తే బాగుండు అనుకున్నాడు. కట్ చేస్తే 3 సంవత్సరాలలో 3 నందులు కొట్టాడు తమ్ముడు నాటకంలో. ప్రతి డైలాగ్ ఎక్కడ నాకు భాష పోతుందో భాష రాదు అని నా తమ్ముని నా పక్కకు పెట్టించుకున్నాను. తర్వాత అక్కడ సౌండ్ ఇంజనీర్ దేవేందర్ అడుగడుగున తెలంగాణ స్లాంగ్ నాకు వినిపిస్తూ నాకు చేశాడు. ఆ తర్వాత ఇక్కడ అందరూ హిందూ ముస్లిం అంటారు, నాకు సగం ఈ సినిమాకి సహాయం చేసింది ముస్లిమ్సే. అజీజ్ బాషా నిజాంకు డబ్బింగ్ చెప్పాడు, సూపర్ డబ్బింగ్ చెప్పాడు. షోయబుల్లా ఖాన్ క్యారెక్టర్కి చేశారు. ఆ తర్వాత నజీర్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంటు, ఇట్లా అందరూ నాకు ఈ సినిమాలో 20% ముస్లిమ్స్ నాకు హెల్ప్ చేశారు. కాబట్టి మా అందరి సినిమా ఇది. ఇలా చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. నేను ఎవరినైనా ఏ ఒక్కరినైనా మర్చిపోతే నన్ను క్షమించండి, లేట్ నైట్ అయింది కాబట్టి పరిగెత్తుకుంటూ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫైనల్గా ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా నాకు రెడ్డి గారు ఆఫర్ చేసిన తర్వాత నేను సినిమా కథ చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. చెప్పిన తర్వాత సారీ నేను మర్చిపోయాను. నా మేనేజర్స్ స్టార్టింగ్ రాము దగ్గర నుంచి అరవింద్, వెంకట్, స్వామి, నాగార్జున, ఏడుకొండలు, రామ్జీ, అబ్బాయి మాలేసుకున్న అబ్బాయి రాజు, వెంకట్, వీళ్ళందరూ అడుగు నాకు సపోర్ట్ చేశారు. తర్వాత మా అంజిరెడ్డి నాకు ఒక రైట్ హ్యాండ్ లాగా, ఒక పిల్లర్ లాగా వెనక నాకు ఏ టెన్షన్ వచ్చినా కూడా, రెడ్డి గారు ఏ టెన్షన్ పడ్డా కూడా మా ఇద్దరి మధ్యలో ఒక అనుసంధానం చేస్తూ ఈ సినిమాను ముందుకు నడిపించాడు. ఇంకో గొప్ప విషయం, ఇక్కడ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలి. మా ప్రణయ్ గోల్డ్ స్పూన్తో పుట్టిన బిడ్డ. మా నారాయణ రెడ్డి గారి ఏకైక ముద్దుల బిడ్డ. ఎంత హాయిగా ఎంత హ్యాపీగా ఇలా జల్సాలు చేసుకుంటూ తిరగచ్చు. మా ప్రణయ్కున్న గొప్పతనం ఏంటంటే ఈ సినిమా సబ్జెక్ట్ని మొత్తం వంట పట్టించుకొని ఈ సినిమాతో పాటు ఈ చుట్టూ చరిత్రను కూడా వంట పట్టించుకొని ఎక్కడికి వెళ్ళినా తను చెప్పేస్తుంటాడు. నన్ను పక్క అంకుల్ మీరు నన్ను అంకుల్ అంటాడు. ఎందుకంటే మేమిద్దరం అన్నదమ్ములాగా ఉంటాం కాబట్టి ఆయన నన్ను అంకుల్ అంటారు. నిజానికి ఆయన నా తమ్ముడు లాంటివాడే. అట్లా ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ సెన్సార్ ఆఫీస్కి మేమిద్దరం వెళ్తే మేడంకి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. మొత్తం మా ప్రణయే చెప్పేశాడు. మేడం ఆశ్చర్యంగా ఫస్ట్ ప్రొడ్యూసర్ మొత్తం చెప్తున్నారు మీరు, వేరే ప్రొడ్యూసర్స్ పక్క కూర్చుంటారు, డైరెక్టర్లు రైటర్లు మాట్లాడతారు అని మా ప్రణయ్ని అప్రిషియేట్ చేస్తుంటే నా తమ్ముని చూస్తున్న ఆనందం నాకు కలిగింది. ప్రణయ్ నువ్వు అడుగడుగునా నాకు సహాయం చేశావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరన్నా మా శ్రీకాంత్ క్యాషియర్, శ్రీకాంత్ పాపం మేమందరం డేలో పనిచేస్తే తను నైట్ వచ్చి పనిచేస్తాడు, ఎందుకంటే మేము డిస్టర్బ్ చేస్తామని. కాబట్టి శ్రీకాంత్ థ్యాంక్ యూ, నీకు నీ అసిస్టెంట్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు అన్నం పెట్టిన మా సూర్య, మా చందుగాడు, నా డ్రైవర్ రాజు, ఇంకొకరు, అందరిని మర్చిపోతే ఐఎమ్ సారీ, ఏమీ అనుకోద్దామా. అందరికీ నా థ్యాంక్స్. మీరు లేకపోతే ఈ సినిమా లేదు, నేను లేను. థ్యాంక్ యూ సో మచ్. అదే బాయ్స్. ఇంకా నా ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఒక్క క్షణం చెప్పి నేను ఆగుతాను. ఈ సినిమా వచ్చిన తర్వాత నేను సినిమా కమిట్ అయ్యి షూటింగ్కి వెళ్ళేంతవరకు మా ఆవిడకి చెప్పలేదు. ఎందుకంటే మా ఆవిడ కొంచెం మోడర్న్ థాట్స్తో ఉంటుంది. ఈ ఊర్లు కష్టాలు ఇవన్నీ చెప్తే ఎంతవరకు ఉంటుంది ఏంటో తెలియదు. కానీ ఒకానొక రోజు నిదానంగా రెడ్డి గారు ఫోన్ చేశారు. నైట్ 11:30 12 మాట్లాడుతుంటే ఏంటి అంటే, రెడ్డి గారు నేను సినిమా చేస్తున్నాం రజాకార్ అన్న, టైటిల్ బాగుందే అన్నది. అనగానే ధైర్యం వచ్చింది. ఓకే, ఈ అమ్మాయి కూడా నచ్చుతుంది, నాకు టెన్షన్ లేదని. ఆ తర్వాత నిజానికి ఇంతవరకు కథ చెప్పలే నేను, ఎందుకంటే ఇంతవరకు కథ చెప్తే మళ్ళీ లీక్ చేస్తుందని భయంతో, యాంకర్ కదా తను మళ్ళీ తన ఛానల్లో రాసుకొని మా ఆయన ఈ కథ చెప్తానని చెప్పలేదు. అయితే పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. కొన్ని బెదిరింపు మెసేజ్లు వచ్చినాయి, కొన్ని ఇలా వచ్చినాయి. అప్పుడు కొంచెం భయపడ్డది ఆ అమ్మాయి. ఏంటి ఇలా జరుగుతుంది అన్నది. ఏమవుతుంది సోని, చనిపోతాం అంతే కదా అన్న అనగానే ఒక్క క్షణం ఇలా అటెన్షన్గా చూసింది. అవసరమా అన్నది. అవసరమే సోని, నా గోల్ సినిమా, జీవితం అంతా ఎంజాయ్ చేశాను, నేను చేయాల్సింది సినిమా ఒకటే. సినిమా వచ్చింది తర్వాత నా బాధ్యత చెప్పే అవకాశం వచ్చింది, నా చరిత్ర చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఈ సినిమా చేస్తున్నాను. ఏ ఫోన్లు వచ్చినా, ఏ బెదిరింపులు వచ్చినా నేను భయపడను, నీకు సపోర్ట్ కావాలి అన్న. అంటే నీ గోలే అది కదా, అది లేకపోతే నీ గోల్ రీచ్ అవ్వవు కదా. ఏం కాదు, అన్నిటికీ దేవుడు ఉన్నాడు, నువ్వు మంచి చేస్తున్నప్పుడు ఏం జరగదు అని నా భార్య నాకు సపోర్ట్ చేసింది. నిజంగా తను సపోర్ట్ చేయకపోతే నేను భయపడేవాడినేమో, నా పిల్లలు ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి అని భయపడేవాడినేమో. అఫ్కోర్స్ మా నాన్న పెంచిన రక్తం, మా నాన్న కమ్యూనిస్టు, నేను కమ్యూనిస్టు బిడ్డని, నేను ఒక జర్నలిస్ట్ని, సమాజంలో ఎదురుస్తూ బతికిన వాడిని. నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఎవరికైనా భార్య పిల్లలని ఒక సెంటిమెంట్ ఉంటుంది.
ఎప్పుడైతే నా భార్య నాకు సపోర్ట్ చేసిందో ఇంకా నాకు టెన్షన్ లేదు. అలా అందరి సహకారంతో ఈ తర్వాత నా మీడియా మిత్రులు, ఎందుకంటే వాళ్ళందరూ నా బ్రదర్స్ కదా, నా ఫ్యామిలీ, నా మెంబర్స్, మా జర్నలిస్టు డైరెక్టర్ అయ్యారని నన్ను పొగుడుకుంటూ చెప్తున్నారు. నా చిన్ననాటి స్నేహితులందరూ నన్ను కలిసి వెళ్ళిపోయారు, నాకు అప్రిషియేట్ చేస్తున్నారు. మా ఊర్లో మార్చి 15th రోజు కటౌట్ పెట్టి పండగ చేస్తున్నారు. అందరికీ నాకు ఈ సినిమా పరిశ్రమలో సహకరించిన అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాను, నా క్లాస్మేట్, మా స్కూల్మేట్ సుమ గారికి ధన్యవాదాలు. మేమిద్దరం ఒకే స్కూల్లో పెరిగాం, దాదాపుగా 6 కిలో, అందుకని అలా స్కూల్మేట్ అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాధారణంగా సినిమా తీయాలి అంటేనే ధైర్యం కావాలి, అలాంటిది ఇలాంటి సినిమా తీయాలి అంటే ఇంకా ఎంత గుండె ధైర్యం కావాలి. అంత గుండె ధైర్యంతో ఈ సినిమాని తీసినటువంటి మన గూడూరు నారాయణ రెడ్డి గారిని, అలాగే యాటా సత్యనారాయణ గారిని, కంప్లీట్ టీంని అభినందిస్తూ మార్చి 15వ తారీఖున అందరం థియేటర్కి వెళ్ళి సినిమాని చూద్దాం. మరొకసారి ఎమ్మెల్యే గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. శుభరాత్రి. మళ్ళీ మార్చి 15 థియేటర్లో కలుద్దాం విత్ రజాకార్.